చెప్పిద్దాం అడ్మిషన్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇక సార్ వాళ్ళు రామకృష్ణ టాలెంట్ హై స్కూల్ యాప్రాల్లో మీకు వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఉన్న వాళ్ళది ఖచ్చితంగా వాళ్ళ పేరు రాసి, డోర్ నంబర్ రాసి, వాళ్ళ మొబైల్ నంబర్ రాసి ఒక పేపర్లో రాసిస్తే వాళ్ళు ఆఫీసర్లకు మనం హ్యాండ్ చేద్దాం. వాళ్ళు వస్తున్నారా రావట్లేదా సెకండరీ, అది నువ్వు వచ్చినా రాకుండా ఖచ్చితంగా మెయింటెనెన్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి స్టార్టింగ్ డే నుంచి చెప్పారు మనకి. సో దాని గురించి అన్న కొంచెం గొంతు సర్ది అవ్వడం వల్ల మాట్లాడలేకపోతున్నాడు. అండ్ ఇంకొకటి, మీకు నోటీసులు ఎవరికైతే వచ్చినాయో ఆ నోటీస్ కి ఏ టెన్షన్ తీసుకోకండి. మీకు ముందు మేమున్నాం, మాకు ముందు మా అసోసియేషన్ ఉంది. నోటీస్ వచ్చిందని చెప్పేసి ఎవ్వరు భయపడకండి. నోటీస్ కాదు, కలెక్టర్ రాని మనం ఇక్కడ ఉంటున్నాం, దాన్ని ఏం చేయాలో అట్లా చేసుకుందాం. అండ్ ఇంకొకటి, నిన్న కరెంటుకు వచ్చే మీటర్లన్నీ కూడా నంబర్లు రాసుకొని పోయారు, వాళ్ళు సెట్ చేసుకొని పోయారు. మీటర్ బిల్ వచ్చిన తర్వాత మనం అందరం ఈ 11 బ్లాక్ కి సంబంధించిన వాళ్ళందరం కూడా మళ్ళీ ఒకసారి కలెక్టర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక అప్లికేషన్ రాసిస్తే మనకు 0 to 100 వాట్స్ కి కింద, అంటే 200 కి బిలోగా వాడితే 0 బిల్ వస్తుంది. అది కూడా చేపిద్దాం. కానీ ఫస్ట్ మనకి కరెంట్ బిల్ రావాలి. అది 3 నెలలకు ఒకసారి వస్తుందా, 4 నెలలకు ఒకసారి వస్తుందా, వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. దాని గురించి కూడా మీరు టెన్షన్ అవసరం లేదు. మీకు ముందు మేమున్నాం, మాకు ముందు మా అసోసియేషన్ ఉంది. ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగవచ్చు. మాకు వాటర్ వస్తలేదని చెప్పేసి డైరెక్ట్ నారాయణన్ కానివ్వండి, ఇక్కడ ఖలీల్ భాయ్ వాటర్ ఇన్ఛార్జ్, ఆయనను కానివ్వండి, అడగడానికి ఎలాంటి రైట్స్ లేవు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని మనకు అందరికి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు పొద్దున 6 గంటలకు లేచి వచ్చి ఆయన నల్లాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన కూడా 3rd బ్లాక్ లో ఇన్ఛార్జ్, 3rd బ్లాక్ ఒక ఇంటికి ఫ్లాట్ కి ఓనర్, ఆయన బెనిఫిషియర్. ఆయనకు మనం ఒక రూపాయి కూడా చెల్లించట్లేదు. అండ్ ఇంకొకటి, తాగొచ్చి గొడవ చేస్తున్నారు అని అంటే అది చెప్పే వాళ్ళు ముందు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ. ఇంకొకటి అమ్మా, మనకు అసోసియేషన్ నుంచి కానీ ప్రతి ఒక్కరితోని ఎప్పుడో ఒక సందర్భంలో హెల్ప్ పడుతుంది, అవసరం పడుతుంది. అండ్ ప్రతి ఒక్క ఫ్లాట్ వాళ్ళతోని కానివ్వండి, ప్రతి ఒక్క బ్లాక్ వాళ్ళతోని కానీ అవసరం పడుతుంది. ఎవరితోని ఎవరు ర్యాష్ గా మాట్లాడకండి. ఏదో మేము కూడా ఓనర్ అను, మేము కూడా బెనిఫిషియర్ అని కాదు, అందరితో కలిసిమెలిసి ఉంటే మనకే మంచిది. ప్రతి ఒక్క విషయం ఇవాళ మనం మంచిగున్నాం, మంచిగా పౌడర్ కొట్టేసుకొని వచ్చినాము, పాయింట్ షర్ట్ వేసుకొని వచ్చి నిలబడ్డాం. ఇవాళ నాకు ఏం ప్రాబ్లం లేదని అనుకోవద్దు ఎప్పుడు కూడా. ఏదో ఒక సందర్భంలో అత్యవసరంగా అవసరం పడుతుంది, రేపటి రోజు వాళ్ళే వచ్చి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరితోని దయచేసి గొడవకి పోకండి. ఏమైనా ఉంటే చెప్పండి. మీ బ్లాక్ లో ఇబ్బంది ఉన్నదంటే ఇన్ఛార్జీలతో కానివ్వండి, అడ్వైజర్లతో కానివ్వండి చెప్పండి. లేదు ఇన్ఛార్జీలు అడ్వైజర్లు లేని ఎడల 10th బ్లాక్ లో మనకి అసోసియేషన్ కి ఆఫీస్ ఉంటది. ఆ ఆఫీస్ లో ఖచ్చితంగా గిరన్న గాని, మన గణేష్ అన్న జనరల్ సెక్రటరీ అన్న కానివ్వండి, లేదా ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి వెళ్ళి చెప్పండి, మా ఇన్ఛార్జీలు మా మాట వింటలేరు, మమ్మల్ని అసలు లెక్క చేయట్లేదు, మమ్మల్ని ఇది చేయట్లేదు అని చెప్పేసి మీరు మాకు చెప్పకుండా కూడా డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళి చెప్పవచ్చు. అంతేగాని నీళ్ల కోసం నారాయణకి ఫోన్ చేయకండి దయచేసి. ఇప్పటి నుంచి కరెంటు కోసం, నీళ్ల కోసం ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ గ్రూప్ లో పెట్టండి, లేదంటే ఇన్ఛార్జీలకు చెప్పండి. మేము డైరెక్ట్ వెళ్ళి వాళ్ళని అడుగుతాం. ఇప్పుడు ఈ లైట్ అని చెప్పేసి మనము ఒక 1.5 month అవుతుంది ఇక్కడ మీటింగ్ పెట్టి. ఆ లైట్ల గురించి మనం అసోసియేషన్ ముందే అడిగినాము. సో వాళ్ళు లెటర్ ఇచ్చారు ఎలక్ట్రిసిటీ బోర్డుకి. మనం లెటర్ ఇయ్యంగానే రారు. మనం ఆకలి అయితే అమ్మ అన్నం పెట్టు అని అంటేనే అమ్మ పెడుతుంది, అంతేగాని మనం రాగానే బిడ్డ అన్నం తినని ఎవరు అన్నారు, ఏ అమ్మ అన్నారు. కాబట్టి మనం లెటర్ ఇచ్చినాము మొన్ననే, అది రావడానికి టైం పడుతుంది. దానికంటే ముందు ఏమైనా సోర్సెస్ ఉంటే మేము అడిగినాము, అది సెట్ చేస్తా అన్నారు. లేదు అని అంటే కొంచెం వచ్చేంత వరకు టైం పడుతుంది. అదొకటి మనకు మ్యాండేటరీ. లైట్స్ ఇక కెమెరాది మనం అన్న వాళ్ళు పోయిన తర్వాత మాట్లాడుతున్నాం మన పర్సనల్. మీరు ఇంకొకటమ్మా, మీరు ఫంక్షన్ లో పోయినా, హాస్పిటల్ పోయినా, ఇంకెక్కడైనా పోండి. ఎందుకంటే మనిషి అన్నప్పుడు ప్రతి అవసరం ఉంటుంది. దయచేసి ఇన్ఛార్జ్లకు కానివ్వండి, అడ్వైజర్లకు కానీ చెప్పివ్వండి. అండ్ ఇంకొకసారి
మీకు ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ అసోసియేషన్ వాళ్ళు ఇస్తారు, మేము మీకు చెప్తాం. అలాంటి క్రిటికల్ పొజిషన్ లో ఉన్నప్పుడు మాకు ఒక మాట చెప్పిపోండి, ఎందుకంటే రేపటి రోజు మేము చెప్పడానికి వీలుంటది. నోటీసు దాని గురించి అస్సలు బాధపడకండి. ఇప్పుడు మనకు నోటీస్ వచ్చింది అని భయపడకండి. అదే చెప్తున్నాం. ఏమైనా అర్జెంట్ ఎమర్జెన్సీ పని ఉంటే చూసుకోండి. వెళ్ళేటప్పుడు గ్రూప్ లో కానీ సరే, మేము టైంలో ఉండకుండా గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టండి. లేదంటే అవైలబుల్ ఉంటే హమీద్ భాయ్ కానీ, నాకు కానీ, రమేష్ అన్న కానీ, మన ముగ్గురు అడ్వైజర్లు కానీ చెప్పిపోండి. ఒక మాట చెప్పిపోతే రేపటి రోజు ఎవరైనా వస్తే మేము చెప్పుకుంటాం మా అసోసియేషన్ కి, అన్న ఇట్లా చెప్పిపోయినని చెప్పేసి మాకు కూడా ఛాయిస్ ఉంటుంది. इसलिए बोल रहा हूँ मैं, कुछ प्रॉब्लम है तो बोल के जाओ. हम लोग अभी इधर बोलने का रहता. మన జనరల్ సెక్రటరీ గణేష్ అన్న ఒక మాట్లాడు. అదే మన నోటీస్ లో కానీ నోటీసులు ఎవరైనా సరే ఈడ ఉన్నోళ్ళకి ఏది వర్తించదు. నోటీసులు వచ్చినా కూడా పెద్ద పరక్యం పడదు. దానికి మేమున్నాం, చూసుకుంటాం. అదొకటి ఫెసిలిటీస్ గురించి అడుగుతున్నాడు. ఇప్పుడు వచ్చిరో కొంతమంది, ఇప్పుడు సాటర్డే వస్తున్నారు, సండే ఉండిపోతుంది. ఇంకా కొద్దిగా వచ్చిపోతున్నారు. వాళ్ళకేమైనా అయితే మాత్రం మాకు చిన్నదరి లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి హైస వాళ్ళకి కూడా నోటీసు కానీ ఏదన్నా రాని దానికి మేమున్నాము. మొన్న కలెక్టర్ ఆఫీస్ లో కూడా మాట్లాడినాం, పర్సనల్ బాత్కరి కలెక్టర్ ఆఫీస్ లో. వాళ్ళు కూడా ఏం చెప్పారు అంటే, మనకు 18 నెలలు అవుతలేదు. పట్టా దేకే 18 महीना हो रहा, पट्टा देके 18 महीना हो रहा, घरा हैंडओवर करके 4 महीने हो रहा. और यहाँ पे परसों रेस करे हम लोग, कहाँ पे कलेक्टर के पास डायरेक्ट होता है ऑफिस है. मैं अंदर जाके वो अडिशनल कलेक्टर से बात करा. నేనేమంటున్నానంటే ఈడ మనకు దున్నే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మీరు రేస్ చేసిర్రు, ఆడ కలెక్టర్ కు చెప్పినాము. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇల్లుని మనం అక్కడే మాయిస్తే అప్పుడు ఈ గరుకు తోడి ఈ ల్యాండ్ కూడా మనదే అని చెప్పి ఆ రోజు చెప్పిర్రు. ఈ ల్యాండ్ గురించి కూడా కలెక్టర్ తో మాట్లాడినాము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సాటర్డే సండే 2 రోజులు గవర్నమెంట్ హాలిడే ఉంటది కాబట్టి కట్టేస్తున్నారు. गवर्नमेंट के ऑफिसर नहीं रहते उस दिन तो बना रहे उसको, फिर वेडनेसडे थर्सडे उन लोग आके तोड़ दे रहे इसको। अपन सर्वे के लिए बोले उन लोग अपने लैंड कितना है उतना दो बोल की, वो रेवेन्यू डिपार्टमेंट वाले कब आते वो अपने इन्फॉर्मेशन करके देते। रेवेन्यू डिपार्टमेंट तो వస్తారు ఇప్పుడు వస్తారో తెలియదు మన ల్యాండ్ అక్విజిషన్ మొత్తం ఎంత ఉన్నది అని అడిగారు, మొత్తం పబ్లిక్ ఎంత ఉన్నారు మనం చెప్పినాం. ఇప్పుడు మినిమం 400 మెంబర్స్ అయితే ఉన్నారు అని చెప్పేసి వస్తున్నారు పోతున్నారు చాలా మంది. వర్తించదు అది మాత్రం దగ్గర చాలా తాగుతున్నారని అదొక కంప్లైంట్ వస్తుంది కింద కూర్చొని. ఇప్పుడు ఏ బ్లాక్ లో కూడా ఎవరైనా సరే తాగితే వాళ్ళ ఇళ్ళలో తాగుది, కింద మీటింగ్లు పెట్టకపోతే ఆ పిల్లలు ఆడుకుంటే ఆడుకోండి, బచ్చే అయితే ఖేలో తాగుడు తినుడు ఏది పెట్టకూడదు. అమ్మాయి ఇది మనము మన ఇల్లు కాబట్టి మనం మంచిగా నీట్ గా కాపాడుకుంటే మనం నీట్గా ఉంటాం మొత్తం అన్నిటికీ. లేదు ఆ బస్తీలల్లో గుడిసెలల్లో ఉన్నట్టు చేసుకుంటే అంతకన్నా అద్మానం అయిపోతే వదిలేసుకుంటే उसे बदतर हो जाती अगर छोड़ दिए। हम इतना उतना कंट्रोल कर रहे बोले तो ही इतना कंट्रोल में अब पी के रोडों पे फिर रहे, रोडों पे तमाशा कर रहे। मैं क्या बोल रहा हूँ, अब तुम लोग है మీరున్నారు ఇళ్ళ పక్కోడు రాని రాకపోని మీకు ప్రాబ్లం లేదు, వాళ్ళతో మీకు సంబంధమే లేదు. వాళ్ళు వస్తారు, ఒకవేళ వాళ్ళు రాకపోతే వాళ్ళు ఇల్లు పోతాయి. ఇప్పుడు ఈడ ఉన్నోళ్ళు కూడా పోతున్నారు బయటికి, వాళ్ళు పోయిన వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఏ దావత్లకు పోయినా ఏదైనా పెళ్లిలకు పోయినా 2-3 రోజులు పోయినా కూడా, ఎందుకంటే పక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు కదా ఈడు ఉన్నారని, వచ్చినప్పుడు చెప్తారు కదా. ఇప్పుడు లేని వాళ్ళు అయితే లేరని చెప్తారు, ఉన్నోళ్ళు అయితే ఉన్నారని చెప్తారు కదా. దానికైతే ఏ టెన్షన్ లేదు. నోటీస్ వచ్చిన వాళ్ళు ఎవరున్నా కూడా ఏ టెన్షన్ తీసుకోవద్దు. నోటీస్ నాకు కూడా వచ్చింది, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మెరకు దిగా నాకు కూడా నోటీస్ వచ్చింది. దానికి నోటీస్ వచ్చిన దానికి ఏ టెన్షన్ లేదు, ఎందుకంటే ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. ఇప్పుడు ఈడ ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు మీకు కొంతమందికి తెలియకపోవచ్చు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని. నీళ్లని మీరు తనలాడుతున్నారు, కానీ ఆ నీళ్ళని ఎక్కడ పంపించాలో నాకు తెలుస్తలేదు. ఆడ మనకు ఎస్టీపీ నుండి ఇన్ఫ్లో అవుట్ఫ్లో లేదు, ఇన్ఫ్లో ఉంది. 11 ట్యాంకులు నిండి వస్తున్నాయి అందులోకి. మీరు 11th బ్లాక్ కాడ 4th బ్లాక్ కాడ ఒక 10 నిమిషాలు నిలబడలేరు. ఆ బెనిఫిషియర్స్ మొత్తుకుంటారు, వాసనకు తట్టుకోలేక మేము అన్నం తినలేకపోతున్నాము, ఏం చేయలేకపోతున్నాం అన్న వాసన. 11 ట్యాంకులు పోయానో నిండుతున్నాయా, ట్యాంకులు ఎక్కడ పంపించాలనో అర్థమవుతుంది. మొన్న ఓబీ కంప్లైంట్ చేస్తే నాకు ఎస్టీపీది కూడా కంప్లైంట్ ఇచ్చినాము.
వాళ్ళు ఏమన్నారంటే టెంపరరీ సొల్యూషన్ మేము చేస్తాము, ముంగట కాలనీలో డెనిస్ లైన్ ఉన్నది కొద్దిగా కలుపుతాం, అది కలిపినప్పుడు కొద్దిగా సేఫ్ అయిపోతాం దానివల్ల. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు సేఫ్గా ఉన్నారు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ నీళ్లు లేవు అంటే ట్యాంకులు నింపుతుంటే అక్కడ ట్యాంకులు ఖాళీ అయిపోయి మొత్తం అక్కడ నిండిపోతుంది. మీరు ఉన్న వాళ్ళు కొద్ది ఎవరైనా మీకు అవగాహన ఉంటే ఒకసారి పోయి చూడండి, అక్కడ 11th బ్లాక్ దగ్గర మనిషి నిలబడాడు ఒక్క నిమిషం కూడా. ఇంత తోటి దోమలు ఉన్నాయి, అలా ఇళ్ళల్లో కూర్చోలేదు, పాములు వస్తున్నాయి దానివల్ల. यहाँ का छोड़ दो, वहाँ पे देखो तुम एक बार 11th ब्लॉक का नहीं और 4th ब्लॉक का नहीं, ठहर नहीं सकते आप 2 मिनट। 4th ब्लॉक, 9th ब्लॉक, 11th ब्लॉक, आप ठहर नहीं 11 ब्लॉक में बहुत प्रॉब्लम है। तो ये अपन जो पूरा इस्तेमाल कर रहे हैं वहाँ के लोग कैसा उसको कैसे भी जाना नहीं मालूम पड़ रहा, और उसमें क्या करे अपन पर्सन टेम्पररी सोल्यूशन एक पाइप खरीद के लेके ऐसे ఒక పైప్ వేసినాం 4th బ్లాక్, వీడికి వచ్చే నీళ్లు మొత్తం ఎస్టీపీ నిండుతుంది, దాన్ని వేస్తున్నాం. దానివల్ల ఇంకా దోమలు ఎక్కువైపోయినాయి, గబ్బు వాసన వస్తున్నారు. जमीन में कितना रहेगा पानी బాకీ కథ చూడలేరా మాకు, అది వల్ల దానివల్ల ప్రాబ్లం. ఫెసిలిటీస్ అంటారా కొద్దిగా మెల్లమెల్లగా వచ్చేస్తాయి, ఎందుకంటే మనం అందరం వచ్చిన్నామని చెప్పేసి. కరెంట్ ఒకటి అడిగారు, నిన్న కూడా కరెంట్ వాళ్ళు వచ్చారు, మీరు చూసిరో లేదో కరెంట్ వాళ్ళు వచ్చారు. కరెంట్ మీటర్లు ఇప్పుడు ఎవరెవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళే ఫస్ట్ తీసుకున్నారు, వాళ్ళే మీటర్లకు నంబర్లు వచ్చేస్తాయి. నంబర్లు వచ్చేసిన తర్వాత మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. దానికి కూడా డీడీ ఏమో ఉంటుంది, అది మీరే పోయి కట్టుకోవాలి. డీడీ కట్టుకుంటే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అది ఇంకొకటి ట్యాక్స్ కూడా వస్తుంది, మున్సిపల్ కమిషనర్ చెప్పిన ట్యాక్స్ వస్తుంది. అది 1000 నుండి 1800 వరకు ఎంతనన్నా రావచ్చు. ప్రాపర్టీ ट्याक्स మీ సంవత్సరానికి एक साल पे 1800 रुपये कुछ वो भी आता. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా తొందరలోనే వస్తుంది. आपका खुद का घर है क्या? కిరాయి ఇల్లు ఉన్నప్పుడు రెంట్ వాళ్ళు కట్టకపోదురా, ఓనర్స్ కట్టుకుంటుండే కదా. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే మేము వాళ్ళకి ఫోన్ కొడితే వాళ్ళు మాట్లాడారు. రమేష్ గారు పైసలు ఎత్తుకపోయి పారిపోయింది ఒక్కసారి. పొగేది కదా आपका खुद का घर है, మీది సొంత ఇల్లమ్మా ఇది. మీరు ఒక్కసారి తాగిన వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించవద్దు. ఏదైనా సరే ఎవరైనా న్యూసెన్స్ చేసినా కూడా ఇమీడియట్లీ ఫోటో తీసి పెట్టు. నీకు ఇంకొకటి మేము ముందే చెప్తున్నాం, కొంతమంది న్యూసెన్స్ చేస్తే తీసుకుపోయి మనం పోలీస్ స్టేషన్ ఇచ్చిన, కొంతమందికి తెలిసొచ్చు తెలియకుండొచ్చు. ఆకు మాలూమైనా దిలీప్ కా ఉస్కా తాగి ఆగం చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే దీన్ని చిల్లర బస్తీ లెక్క చేయొద్దని మాది ఒక కోరిక, చిల్లర బస్తీ చేయొద్దని మాది కోరిక. అందరం కలిసి కట్టుకుంటే हमारे घर को यहाँ पे आओ, मेहमान बने तो चिल्लर बोल रहे, वो बात को गलत कर रहा है अपन अच्छा करके. लोग यहाँ आने नहीं दे रहे, बेटियां भी नहीं आ रहे. आपको एक ही नहीं मानते, इतना स्ट्रिक्ट है बोल के थोड़ी बहुत कंट्रोल में. अगर छोड़ दिए तो चिल्लर अपन भी खराब हो जाते, अपने बच्चे भी खराब होते, सब अपन भी सही रहे ना, सामने वाले को बोले सब करे. तो इसीलिए हम लोग वैसे बोल रहे भाई कोई भी न्यूसेंस न हो कर. तो अपने घर के अपने जैसा अच्छा सबको अच्छा समझ के रहना. और एक बात है, आपका फैसिलिटीज का तो 100% गारंटी मैं दे रहा हूँ, फैसिलिटीज खुद ब खुद आ जाता है. और एक वो सीसी रोड डाल तो बोले म्यूनसिपलिटी, ये अभी हाउसिंग डिपार्टमेंट में से अपना घरा पूरे हाउसिंग डिपार्टमेंट में से आपको और म्यूनसिपलिटी में नहीं गए. तो परसों ये जो कंप्लेंट को तुम लोग क्या बोल कंप्लेंट हमारे को హ్యాండ్వర్ ఇచ్చినవి చూడండి ధర ఇది మున్సిపాలిటీకి హ్యాండ్వర్ కాలేదమ్మా, ఇల్లు మన హౌసింగ్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నాయి. మున్సిపాలిటీకి ఎప్పుడైతే హ్యాండ్వర్ అయితే ఇంకొకటి మనం కొద్దిగా కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి ఈ చెత్త డబ్బాలు వచ్చినాయి. వారానికి 2 సార్లు జాడుగుట్టడానికి వచ్చింది మున్సిపాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసి. ఇది ఎప్పుడైతే మున్సిపాలిటీ కనెక్ట్ అవుతుందో అప్పుడు కంటిన్యూ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి జాడు వీడు మొత్తం క్లీన్ చేసుకుంటారు. అది ఇంకొకటి బ్లాక్ నుండి 2000 రూపాయలు ఎవరు కూడా చెత్త కంటే మీ అభిమానంతో ఇచ్చుకోండి చెత్తోళ్ళు. కానీ బ్లాక్ అయితే 2000 రూపాయలు చెత్త ఆయనకు మేము ఇస్తామని చెప్పేసి చెప్పినామని. ఆయన 3000 డిమాండ్ చేసిండు, కానీ 2000 ఇస్తామని చెప్పినాం. 2000 ఇస్తామని చెప్పినారు ప్రతి ఒక్కటి. అది మీ మెయింటెనెన్స్ లోకి వెళ్ళిపోతుంది, మీరు జోబులోకి వెళ్ళాల్సిన అప్పుడే చెప్పేసుకుంటారు. ఇంకోటి మెయింటెనెన్స్ ఇయ్యని వాళ్ళు కూడా కొద్దిగా మెయింటెనెన్స్ ఇచ్చేయండి. ఎందుకంటే చాలా ఇప్పుడు మీ పక్క బ్లాక్ లో
ఇప్పుడు ఇలా సీసీ కెమెరాలు వేసుకుంటారు. ఇది ఇప్పుడు నేను మొన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. నేను ఒకటి ఏంటంటే నెట్ వేసి ఇళ్ళకి నెట్ ఆపి చెప్పిన నెట్ కూడా ఇవ్వమన్నాను నీకు ఇళ్ళకు అని. ఎందుకంటే ఏదొచ్చినా కూడా దానివల్ల మన సొసైటీకి అంటే మన బిల్డింగ్లకు అన్నిటికీ ఒక మేలు జరగాలని నెట్ ఆపిన వాళ్ళని అడిగిన ఎందుకు వేస్తున్నావు నెట్ ఇది లేదు సార్ ఇది షిఫ్టింగ్ మేము వేసుకుంటున్నాం. షిఫ్టింగ్ అయినా సరే నువ్వు ఆపు అని చెప్పి ఆపిండు. ఏంటి సార్ మీరు పైసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాకు పైసలు కాదు, నీతోని ఏమి మాకు లాభము, మాకు అసోసియేషన్కి ఏమో చేయగలుగుతావు నువ్వు అని. ఆయన ఏమన్నాడంటే సార్ మేము పైసలు ఇస్తాం 20,000 అని. నేను 20,000 మాకు వద్దు, 20,000 రూపాయలు కాదు, 20 రూపాయలు కూడా వద్దు. నాకు అవుట్ మొత్తం కెమెరాలు పెడతాను నేను. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు నాకు 50 MB పైన నువ్వు నెట్ ఫ్రీ ఇవ్వాలని చెప్పింది. ఎందుకంటే 20,000 అసోసియేషన్కి ఇస్తే దేనికో ఖర్చు పెడతారు అయిపోతాయి. కానీ బిల్లు కట్టాలి కదా రోజు. నేనేమన్నా నేను నెట్ ఉన్నన్ని రోజులు మనకి ఫ్రీ అంటే అన్ని బ్లాక్లకు వస్తుందా? దాని మీద అవును ఇప్పుడు మీకు ఎవరికైనా స్కూల్ పిల్లలు ఇట్లా ఏమైనా ఏం చేయాలన్నా సార్ ఏమంటున్నాడు అంటే స్కూల్ విజిట్ చేయాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఆయన బస్ ప్రొవైడ్ చేస్తాడు, ఫ్రీ అడ్మిషన్స్ ఇస్తాను. ఒకేసారి స్కూల్ చూడదు. తర్వాత ఫ్రీ అడ్మిషన్ సింగిల్ పాయింట్ దగ్గర నుంచి అడ్మిషన్ అందరికి రావాలి. అడ్మిషన్ ఫీజు ఫ్రీ అమ్మా. మీరు ఒకవేళ వెళ్ళి స్కూల్కి వెళ్ళి చూసామంటే సార్కి ఫోన్ చేస్తే పంపిస్తారంట, వెళ్ళి చూసి రావచ్చు. అడ్మిషన్ ఫ్రీ అది ఒకటే కదా. సారీ అడ్మిషన్ ఫ్రీ, అడ్మిషన్ ఫీజు ఏముంటుంది నేను చెప్తే కదా మళ్ళీ అందరికి ఇస్తా. నర్సరీ నుంచి 10th క్లాస్ ఆటోలకి వెళ్ళి